Happy New Year 2026 to my Savior's Mission ఛానల్ సబ్స్క్రైబర్స్. సో ఈ 2025 మన జీవితంలో గడిచిపోయింది అండ్ 2026లోకి మనం ఎంటర్ అయ్యాం. మీ జీవితంలో ప్రామిస్ కార్డ్స్ తీసుకొని ఉంటారు, ప్రేయర్స్కి వెళ్ళి ఉంటారు, ఇవన్నీ చేసి ఉంటారు. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సిన పని అని చెప్పడం, దానికి అనుగుణంగా నడవటం. మనకు తెలుసు 25, 26 ఏం మారట్లేదు, ఆ పాస్ట్ ఇయర్స్ కూడా మనం మారలేదని. ఏ సంవత్సరం మారదు మనం మారకుండా, ఏ సంవత్సరం ముందుకు వెళ్ళదు మనం ఇనిషియేటివ్గా ముందడుగు తీసుకోకుండా. అలాగే సేమ్ ఈరోజు మీరు ఒకవేళ చర్చిలోకి వెళ్ళి బల్లారాం తీసుకొని లేకపోతే ప్రామిస్ కార్డ్ తీసుకొని కేక్ కట్ చేసి అంతా చాలా హ్యాపీగా ఉన్నారా, కనవుడు గుర్తుపెట్టుకొని మన జీవితంలో చేసే ప్రతి పని మనం ముందుకు వెళ్ళటం ద్వారానే వస్తుంది. అంతేగాని ప్రామిస్ కూడా వచ్చింది, నేను చర్చ్కి వెళ్తున్నా, ప్రేయర్కి వెళ్తున్నా, నాకేం జరగట్లేదంటే మనం ముందడుగు తీసుకోకుండా మనం ఎలాగా చెప్పగలం ఇది జరుగుతుందని. ప్రతి సంవత్సరం మనకి కొత్తగా ఉండటుంది కానీ మన జీవితంలో కొత్తగా ఏం మారట్లేదు, మన జీవితంలో మంచిగా ఏం జరగట్లేదు. అలా జరగాలి అంటే మీరు చేయాల్సిన పని చెప్పనా, మీరు ముందడుగు తీసుకొని ముందుకు వెళ్ళండి. మీరు మారండి. ఈ సంవత్సరంలో నేనేం మార్చుకోగలను, పోయిన సంవత్సరం నేనేం మార్చుకున్నాను, పోయిన సంవత్సరం చేసింది ఈ సంవత్సరం నేను చేయకుండా ఉండాలి. ఈ సంవత్సరం నేను ఇలాంటి పనులు చేయటం వల్ల నా పాత సంవత్సరం ఉన్న ఇబ్బందులు రావు. అది అక్రమ సంబంధాలు కానీ, తాగుబోతుతనం కానీ, ఇంకేమన్నా కానీ పోయిన 25 నేను చేయడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఫేస్ అయ్యాను. సో ఆ ఇబ్బందులు ఈ సంవత్సరం రాకుండా ఉండాలంటే మీరు ఎన్ని ఆపుకోవాలి, అలాంటి ఆపుకుంటే ఈ సంవత్సరం కొత్తగా ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ చేంజ్ ఉండటం వల్ల జీవితంలో మన సంవత్సరం చాలా కొత్తగా మారుతుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనం కూడా కొత్త సంవత్సరం ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. అంతేగాని అలా ఏం మారకుండా ఏదో ప్రామిస్ కార్డ్ తీసుకున్నాం, ఏదో సెలబ్రేట్ చేసాం, ఏదో పార్టీ చేసుకుందాం అని అంటే అది అలాగే ఉంటుంది. కానీ జనవరి 2కి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలా నార్మల్గా ఉండకుండా ఉండాలా, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగానే ఉండాలా, దెన్ యూ హ్యావ్ టు చేంజ్ బై యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనమే మారగలం కానీ ఎవరు వచ్చి మార్చలేదు. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. పోయిన సంవత్సరం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఇస్తున్నాడు. పోయిన సంవత్సరం నువ్వు మారలేదేమో, కానీ ఈ సంవత్సరం మారడానికి ట్రై చేయి. యూ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్. లేదు పోయిన సంవత్సరం కొంచెం మారు, ఈ సంవత్సరం ఇంకొంచెం మారడానికి ట్రై చేయి. అప్పుడు ఇంకా చాలా అద్భుతాలు చూస్తావు. సో హ్యాపీ న్యూ ఇయర్ 2026 టు ఎవ్రీవన్.